క్రికెట్ అభిమానులకు పండగ లాంటి వార్త వెలువడింది. దాదాపు 33 ఏళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇరు జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్ జరగనుండడం గమనార్హం. చివరిసారిగా 1991-92 సీజన్లో భారత్ ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టుల సిరీస్ జరిగింది. ఆ తర్వాత 4 లేదా 3 టెస్టుల్లోనే ఇరు జట్లు తలపడుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు మరోసారి 5 టెస్టుల్లో ఢీకొట్టనున్నాయి. టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సీజన్లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్లు 5 టెస్టుల సిరీస్ ఆడనున్నాయి. నవంబర్ నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. గతేడాది WTC ఫైనల్లో ఆసీస్ చేతిలోని టీమిండియా ఓడింది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధమైంది. ఇప్పటికే T20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దృష్టి ఇకపై టెస్టులపైనే ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఈసారి ఎలా అయినా WTC టైటిల్ను సాధించాలి అన్నది రోహిత్ ప్లాన్. అందుకు ఈ టెస్టు సిరీస్ కీలకంగా మారనుంది. భారత అభిమానుల కోసం క్రికెట్ ఆస్ట్రేలియా దేశం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య పోరు ఉత్కంఠగా ఉంటుందనే ఉద్దేశంతో భారత అభిమానుల కోసం ప్రత్యేకంగా ఫ్యాన్స్ జోన్స్ ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్ చూసుకుంటే తొలి టెస్టు మ్యాచ్ నవంబర్ 22 నుండి 26 వరకు పెర్త్ వేదికగా జరుగుతుంది. రెండో టెస్టు అడిలైడ్లో డిసెంబర్ 6 నుండి 10 వరకు, మూడో టెస్టు మ్యాచ్ బ్రిస్బెన్ వేదికగా డిసెంబర్ 14 నుండి 18 వరకు, నాలుగో టెస్టు అయిన బాక్సింగ్ డే టెస్టు డిసెంబర్ 26 నుండి 30వ తేదీ వరకు మెల్బోర్న్ వేదికగా నిర్వహిస్తారు. చివరిదైన 5వ టెస్టు జనవరి 3 నుండి 7 వరకు సిడ్నీలో జరగబోతోంది. మొత్తంగా నెలన్నర రోజుల పాటు క్రికెట్ ఫెస్ట్ జరగబోతోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.